వార్డులో 11 లక్షలు మంజూరు చేయిస్తే వాటిని ముందుకు తీసుకెళ్లి చేయించుకోలేని అసమర్థుడు కొవ్వాడ అప్పన్నబాబు అని మండపేట వైసీపీ దళిత నాయకులు పేర్కొన్నారు. మండపేట వైసీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో కౌన్సిలర్ మందపల్లి రవి, సల్మాల ధనరాజు, కోనాల చంద్రబోసు, మందపల్లి సుధాకర్, కమల తదితరులు మాట్లాడారు. కొవ్వాడ అప్పన్నబాబుకు సీట్ ఇచ్చేందుకు బోస్ ఇష్టపడకపోయినా రాజుబాబు పట్టుబట్టి సీట్ ఇప్పించారన్నారు. కనీసం ఆయన ముఖం కూడా చూడకుండా అప్పన్నబాబు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలోకి వెళ్లిపోవటం దారుణమన్నారు. అప్పన్నబాబు నమ్మక ద్రోహం చేశారని మండిపడ్డారు. తక్షణం ఆయన తన భార్య కౌన్సిలర్ పదవికి రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కేశవరం సర్పంచ్ ఇండిపెండెంట్గా గెలిస్తే అప్పన్నబాబు ఫ్యాన్ గుర్తుపై గెలిచిన విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు దళితుల పక్షపాతి అని ఈ నెల 26న కరాచీ సెంటర్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్, బాబు జగజ్జీవన్ రాముల విగ్రహాలు ఆవిష్కరిస్తున్నారని తెలిపారు. ఈ వేడుకకు నియోజకవర్గ ప్రజలంతా హాజరు కావాలని వారు కోరారు. నిన్న కొవ్వాడ అప్పన్నబాబు గారు పెట్టిన ప్రెస్ మీట్ నిమిత్తం మాట్లాడుతున్నాను. తోట త్రిమూర్తులు గారు దళిత ద్రోహీరు అనేసి అన్నారు. అలాగే వెంకటపాయలు తీసుకెళ్ళి మోకాల మీద నుంచో పెట్టారు అనేసి అన్నారు. అప్పన్నబాబు ఒక విషయం చెప్తాను, నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలేదు, నేను రెండే మాట్లాడుతున్నాను. దళిత ద్రోహి అన్న వాళ్ళు ఇంతకు ముందు నువ్వు రాలేదేమో. ప్రైమ్ స్కూల్ కాడ అంబేద్కర్ బొమ్మ పెట్టినప్పుడు ఆ బొమ్మ అలా ఇచ్చి అక్కడ దళితులకి ఎదటోళ్ళకి గొడవ పెట్టింది. ఇప్పుడు నువ్వు ఎక్కడ చేరావు ఆ నాయకుడే, నేను సాక్షిదని. నాకు తెలుసు అది. నువ్వు అప్పుడు రోడ్డు మీద లేవు. నాకు తెలుసు ఎవరో దళిత ద్రోహం ఎవరో మంచోళ్ళో మాకు తెలుసు. ఇక్కడ నువ్వేం చెప్పక్కర్లేదు. నువ్వే పెద్ద ద్రోహి. దళితులు పెద్ద ద్రోహులు. అప్పన్నబాబు నువ్వే పెద్ద ద్రోహు. మళ్ళీ మా దళితులు అంతా ఒకటే, మేమంతా ఒకటే అంటాం. నిన్ను నమ్మించి నిన్ను నమ్మి నీకు టికెట్ నిన్ను నగ్గించి నీకు లెవెల్లో పెట్టిన నీకు ద్రోహం చేసిపోయావు. నువ్వు ద్రోహం కోసం మాట్లాడతావు. నువ్వు తోట త్రిమూర్తులు గారి కోసం నేను ఎంతో తక్కువ అంచనా వేసి ఆ రోజుని అలా చేశాను నేను. కానీ ఆయన ఏంటన్నది, ఆయన వ్యక్తిత్వం ఏంటన్నది నాకు తర్వాత తెలిసింది. ఇప్పుడు ఇంకా అతను అంటే ఎంతో గౌరవం పెరిగిపోయింది నాకు. ఎందుకంటే మన అంబేద్కర్ బొమ్మ అయినా మన జగజ్జనరావు గారు అయినా పేటలు ఉండేవారు. పేటలకే పరిమితి అయింది. ఆ పేటలకు పరిమితి అయిన ఇద్దరిని కూడా మహానేతలు ఇద్దరిని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి పెట్టినందుకు బయట వాళ్ళు ఎన్ని మాట్లాడినా కానీ ఆయన దళితుల పట్ల గౌరవం ఉంది, వాళ్ళకి ఏదో చెయ్యాలి అన్న ఆ తృప్తితో ఆమె తీసుకొచ్చి ఇక్కడ రోడ్డు మీద పెడుతున్నాడంటే ఇది చాలదా నీకు? చెప్పుకోవడానికి ఇది చాలదా అన్నాను. ఏం కావాలి నీకు? మన పేట దగ్గర మన బొమ్మ వేయించుకోవడానికే పెద్ద గొడవలు పెట్టారు. మనం వాళ్ళే డబ్బులు ఇచ్చారు, వాళ్ళే గొడవలు పెట్టారు. మండుతున్న మెండపేట ఉంటుంది ఎడ్డింగ్లో. తెలుసా నీకు? అలాగే ఆ రోజు నాకు తెలుసు. ఎందుకంటే ఆ గొడవల్లో మేము పడ్డాం. నీకేమో తెలుసు అది. కానీ ఇప్పుడు ద్రోహం మాట్లాడుతున్నావా? ఆయన వ్యక్తిత్వం తెలిసిన మూలంగానే వెంకటైపోలం మా మాయగారు ఉన్నారు, కాజులేరు సర్పంచ్ గారు, వైసీపీ సర్పంచ్ గారు దండింగి చిన్నారు. అతను కూడా పాత్ర చాలా ఉంది. నువ్వు నెగ్గే ప్లేస్లో ఎలక్షన్లో వచ్చాడు కదా, తెలుసు నీకు. అతను మా మాయగారు కేకెత్తే ఆయన రమ్మంటే వెళ్ళాం. ఈయన కేకేయలేదు మమ్మల్ని, ఆయన తీసుకెళ్ళారు. మా మాయగారు ఈయన దగ్గరికి తీసుకెళ్ళి మా మేనోళ్ళు అండి ఏదో చేసాడండి, ఎవరో మాటలు చేసాడండి, క్షమించండి అని చెప్పించారు. అది సామెతలు నువ్వు చెప్పకూడదు నాన్న. అప్పన్నబాబు నువ్వు నాకు తమ్ముడు. మన అందరం కలిసి ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీలో పనిచేసాం. ఇప్పుడు కూడా మనం అందరం కలిసి వైసీపీ పార్టీలో చేస్తున్నాం. ఏంటంటే నువ్వు ముందు ఆలోచించుకున్నావు నువ్వు పార్టీలో మారిపోతావో అనేసి నువ్వు ఆలోచించుకుని నువ్వు ఇవన్నీ పెడుతున్నావు తప్ప ఎప్పుడు కూడా తోట త్రిమూర్తులు గారు మనం ఎప్పుడు చిన్నచూపు చూడలేదు. దళితులనే ముందు ఆయన పిలుస్తున్నాడు, మనల్ని పిలిచి ముందు మనల్ని ఆదరిస్తున్నాడు ఆయన. మనందరి కోసం వచ్చి మన కోసం కష్టపడుతున్నాడు. ఇంకా ఇంకోటి ఏంటి, కేశవరం సర్పంచ్ గారి గురించి ఎత్తుకుంటున్నావు నువ్వు. కేశవరం సర్పంచ్ గారు ఆయన పార్టీ సింబల్ మీద నెగ్గలేదు. ఆయన మామూలుగా సర్పంచ్గా నెగ్గిన తర్వాత మన తోట త్రిమూర్తులు గారు చేసే అభివృద్ధి పనుల మీద ఆకర్షితుడై తన కేశవరానికి పనులు చేయించుకోవడం కోసం అయినా టీడీపీలోకి వచ్చారు. ఆయనకి ఎంత ఇచ్చారు? వైసీపీలోకి వచ్చారు. మీరు పార్టీలు మారినప్పుడు మీకు ఎంత ఇస్తున్నారండి? సీఎం గారు ఎంత ఇచ్చారు, లేకపోతే మీకు వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారని తోట త్రిమూర్తులు గారిని అడుగుతున్నావు. అప్పన్నబాబు తోట త్రిమూర్తులు గారిని విమర్శించే స్థాయి మంద కాదు నాన్న బాబు. అప్పన్నబాబు ఆయన్ని విమర్శించే స్థాయి మంద కాదు. మనం చాలా చిన్నోళ్ళు నాన్న, అలాగే విమర్శించకూడదు ఆయన. కానీ ఆయన డబ్బులు తీసుకుని ఏ పార్టీకి రారు. ఎందుకంటే నేను ఒకటి చెప్పనా నాన్న,
ఆయన పార్టీ మార్చడం అంటే ఎందుకు మారుతున్నాడు తెలుసా? ఆయన పార్టీ ఓడిపోతే నా కార్యకర్తలు ఎక్కడ అగచాట్లు పడతారో, లేకపోతే నా కార్యకర్తలు మళ్ళీ వెళ్ళి ఎవరిని పనులు చేయించుకోమని అడుగుతారనేసి ఆయన ఏ పార్టీ నెగ్గితే ఆ పార్టీకి వెళ్ళి ఆయన కేడర్ని ఆయన కాపాడుతున్నాడు ఆయన. అంతే తప్ప ఆయన ఏ డబ్బుల కోసం ఆశపడి కానీ లేక ఆటలకి ఇట్లకి ఆశపడి కానీ వెళ్తా లేదు. ఒక్కసారి నువ్వు ఆలోచించు, 20 సంవత్సరాలు ఏళ్ళు మన జోగిశ్వరరావు గారు మనకి ఏం చేశారు నాన్న? మనకి ఎక్కడ అభివృద్ధి చేశారు? మన దళితులు ఎక్కడ కూర్చోబెట్టారు చెప్పు నాన్న నువ్వు? దళితుల్లో మనం దళితులు మాలలు మాదిగలు, మన మాలల్ని మాదిగల్ని విడదీసి పాలిస్తున్నాడు ఆయన. ఇప్పుడు అర్థమైందా? మాలలకి మాదిగలకి స్విచ్ పెట్టి ఒక వర్గాన్ని పెంచి పోషిస్తున్నాడు జోగిశ్వరరావు గారు. నువ్వు ఒక్కసారి ఆలోచించాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కానీ ఇక్కడ తోట తిరుమతి కానీ విమర్శించకి ఎటువంటి అర్హత లేదు. అర్హతను కోల్పోయావు పూర్తిగాని. నువ్వు ఎలా ఆ పార్టీకి వెళ్తుందోనే నీ దుర్బుద్ధి, నీ ఆలోచన కూడా ప్రతి నియోజకవర్గ ప్రజలు కూడా నిన్ను చూస్తున్నారు. అది గమనించుకొని ఈ రోజున తోట తిరుమతి గారు దళితులు పేదలు చిన్నచూపు అనేది వాస్తవం కాదు. కాబట్టి ఇవాళ నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆయన ప్రజల కోరిక మేరకు ఇవాళ సెంటర్లోకి మహనీయ విగ్రహాలను సెంటర్లో ప్రవేశపెట్టి ఇవాళ మా ఘనతనే మా గౌరవాన్ని సాటి చెప్పిన తోట తిరుమతి గారికి మేము రుణపడి ఉంటాం. ఆవిష్కరణ విధానం ఉంది కాబట్టి ఆ కార్యక్రమం కూడా జయప్రదం చేయడం నువ్వు కళ్ళారా చూస్తావు. దళితులు ఎవరి పక్షాన ఉన్నారో, టీడీపీ పక్షాన ఉన్నారో, జగన్ ప్రభుత్వం మీద తోట తిరుమల పక్షాన ఉన్నారో, త్వరలోనే నువ్వు ఆ విధానం కూడా చూస్తావని మీడియా పరంగా నీకు నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.